హాయ్ హలో ఫ్రెండ్స్, నా పేరు సౌమ్య. మీరు చూస్తున్నారు రంజిత్ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్. ఎవరైతే హయత్ నగర్ కి దగ్గరలో మంచి లొకాలిటీలో ఇండిపెండెంట్ హౌస్ చూస్తున్నారో వారి కోసమే ఈ రోజు 165 గజాల ఒక అందమైన చక్కటి ఇల్లు మీ ముందుకు తీసుకొచ్చాను. ఈ ఇల్లు వివరాలు పూర్తిగా తెలియాలంటే ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అండ్ షేర్ చేయండి. మీ సపోర్ట్ మాకు చాలా అవసరం. ఇది ఒక ప్రమోషన్ వీడియో కాబట్టి మా నుంచి కానీ ఎవరి నుంచి కానీ ఎలాంటి కమిషన్స్ ఉండవు. డైరెక్ట్ ఓనర్ కాంటాక్ట్ ఇస్తున్నాము. ఎలాంటి డౌట్స్ ఉన్నా ఓనర్ కి కాంటాక్ట్ అవ్వండి. మీరు కూడా మీ ప్రాపర్టీస్ ఇదే విధంగా ప్రమోషన్ చేయించాలనుకుంటే కింద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేయండి. చాలా అద్భుతంగా ప్రమోషన్ చేసి పెడతాము. మీరు ఎక్కడైతే ప్రాపర్టీస్ చూస్తున్నారో ఆ లొకేషన్ కామెంట్ లో మెన్షన్ చేయండి. మేము ఎక్కడికి వెళ్ళి వీడియోస్ చేస్తాము. ఇక లేట్ చేయకుండా ఇల్లు డీటెయిల్స్ లోకి వెళ్దాం పదండి. ఇల్లు డీటెయిల్స్ తెలుసుకునే ముందు లొకేషన్ ఇంపార్టెంట్ కదా, లొకేషన్ గురించి తెలుసుకుందాము. ఈ ఇల్లు వచ్చేసి హయత్ నగర్ నుంచి 2.5 కిలోమీటర్స్ ఉన్న మున్గనూరులోని ఆదర్శ్ నగర్ కాలనీ రోడ్ నెంబర్ 5 లో ఉంటుంది. ఇప్పుడు మీరు ఏదైతే మెయిన్ రోడ్ చూస్తున్నారో ఆ మెయిన్ రోడ్ హెచ్బిహెచ్ కాలనీ బస్ తిరిగే మెయిన్ రోడ్ అన్నమాట. ఈ మెయిన్ రోడ్ నుంచి ఈ ఇల్లు వచ్చేసి వాకబుల్ డిస్టెన్స్ లో ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, లొకేషన్ డీటెయిల్స్ తెలుసుకున్నాం కదా, ఇల్లు డీటెయిల్స్ తెలుసుకుందాము. ఈ ఇల్లు వచ్చేసి 165 స్క్వేర్ యార్డ్స్ లో ఉంది. వెస్ట్ ఫేసింగ్ లో ఉంది. ఇంటి ముందు 25 ఫీట్ వైడ్ రోడ్ ఉంది. డ్రైనేజ్ ఫెసిలిటీ, మున్సిపల్ వాటర్ ఫెసిలిటీ ఉంది. ఈ ఇల్లు డైమెన్షన్స్ వచ్చేసి 25x60, 1380 స్క్వేర్ ఫీట్స్ లో చాలా అందంగా కట్టారు. ఈ ఇల్లు వచ్చేసి అబ్దుల్లాపూర్ మెట్ మండల్ అండర్ తుర్కెంజల్ మున్సిపాలిటీ కిందికి వస్తుంది. ఓకే, ఇల్లు డీటెయిల్స్ మీకు పూర్తిగా చెప్పాను. ఇప్పుడు ఈ ఇల్లు కనెక్టివిటీ గురించి మాట్లాడుకుందాము. ఈ ఇల్లు వచ్చేసి ఎల్బీ నగర్ నుంచి 9.5 కిలోమీటర్స్ వస్తుంది. హయత్ నగర్ బస్ స్టాప్ నుంచి 3 కిలోమీటర్స్ వస్తుంది. విజయవాడ హైవే వాడెండెడ్ నుంచి 2.5 కిలోమీటర్స్ వస్తుంది. మీరు ఏదైతే చూస్తున్నారో ఇది మున్గనూరు మెయిన్ రోడ్ అన్నమాట. ఈ మెయిన్ రోడ్ నుంచి ఈ ఇల్లు వచ్చేసి 1 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. చూడండి, అన్ని ఇళ్ల మధ్యలో మంచి కాలనీలో ఈ ఇల్లు ఉందన్నమాట. చూసారు కదా రోడ్ కనెక్టివిటీ ఎంత బాగుందో, అంతే విధంగా ఇల్లు కూడా ఉంది. లోపలికి వెళ్ళి ఇల్లు ఎంత అందంగా ఉందో చూద్దాం పదండి. ఇంట్లోకి అయితే ఎంటర్ అయ్యాము. మీరు చూస్తున్నారు కదా, గేట్ అయితే చాలా స్ట్రాంగ్ గా మంచి క్వాలిటీ యూస్ చేశారు. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి పైకి వెళ్ళడానికి స్టెప్స్ ఉన్నాయి. స్టెప్స్ కింద మంచి వాష్ ఏరియా ఉంది. స్పేస్ కూడా చాలా బాగుంది. ఇంటి చుట్టూ సెట్ బ్యాక్స్ కూడా చాలా బాగున్నాయి. ఒకరు తిరిగే విధంగా ఉంది. ఇక్కడ చూసుకుంటే పార్కింగ్ మనకు చాలా విశాలంగా ఉంది. పార్కింగ్ లో గ్రానైట్ యూస్ చేశారు. చూస్తున్నారు కదా, పార్కింగ్ లో ఫాల్ సీలింగ్ ఎంత అందంగా సింపుల్ గా బాగుందో. ఇక్కడ చూసుకుంటే మనకి వైట్ టైల్స్ మధ్యలో బ్లాక్ కలర్ పట్టి ఇచ్చారు. చాలా బాగుంది. దీని వల్ల పార్కింగ్ కి అందం వచ్చింది. ఇక్కడ చూసుకుంటే ఇందాక చెప్పినట్టుగానే మనకి ఇంటి చుట్టూ తిరగడానికి సెట్ బ్యాక్స్ చాలా బాగా వదిలారు. ఇంట్లోకి వెళ్లే ముందు డోర్ క్వాలిటీ ఎలా ఉందో చూద్దాము. చూసారు కదా ఫ్రెండ్స్, డోర్ డిజైన్ సింపుల్ గా ఉన్న చాలా బాగుంది. మంచి క్వాలిటీ ఉన్న వుడ్ యూస్ చేశారు. హార్డ్వేర్ కూడా చాలా మంచిదే యూస్ చేశారు. ఇక్కడ చూసుకుంటే విండో కూడా సింపుల్ గా చాలా బాగుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే పార్కింగ్ ఎలా ఉందో చూసారు కదా, ఇల్లు ఎలా ఉందో చూద్దాం పదండి. మనకి మున్గనూరు ఒక అప్పట్లాగా లేదు, చాలా డెవలప్ అయింది. ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉన్నాయి. మెయిన్ అయితే తొర్రూరులో లక్ష ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది. ఇంజాపూర్ లో అకాడమిక్ హైట్ స్కూల్ ఉంది. హయత్ నగర్ పాతరోడ్లో జీ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే మున్గనూరు మెయిన్ రోడ్ లోనే మనకి చాలా స్కూల్స్ ఉన్నాయి. లోకల్ స్కూల్స్, జిమ్ ఉంది, హాస్పిటల్స్ ఉన్నాయి, బ్యూటీ పార్లర్స్ ఉన్నాయి, సూపర్ మార్కెట్స్ ఉన్నాయి. మున్గనూరులో మనకు అన్ని ఫెసిలిటీస్ అందుబాటులో ఉన్నాయి. మున్గనూరు దాటి వెళ్లాల్సిన అవసరం కూడా లేదు. క్వాలిటీ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ కాలేరు. ఎందుకంటున్నానంటే ఇంట్లో ప్రతి డోర్ టేక్వుడే యూస్ చేశారనమాట. పెయింట్స్ విషయానికి వస్తే అందరిలా నార్మల్ పెయింట్స్ కాకుండా రాయల్ పెయింట్స్ యూస్ చేశారు. అందుకే ఇంత రాయల్ లుక్ వచ్చింది. ఫ్లోరింగ్ చూసుకోండి ఎంత అందంగా ఉందో. ఇంత అందంగా ఉండడానికి రీజన్ ఏంటంటే 2x4 సైజెస్ ఉన్న కజేరియా టైల్స్ యూస్ చేశారు. ఈ ఫ్లోరింగ్ పెయింట్సే కాదు, ఇల్లు ప్లానింగ్ కూడా చూసుకోండి ఎంత బాగుందో. పార్కింగ్ చూసారు కదా ఎలా ఉందో. అలాగే బెడ్రూమ్ విషయానికి వస్తే మాస్టర్ బెడ్రూమ్ సైజెస్ వచ్చి 10.3x13 చాలా మంచి సైజెస్ అవి. ఇక చిల్డ్రన్ బెడ్రూమ్ విషయానికి వస్తే 9x12 సైజెస్, ఇవి కూడా చాలా అద్భుతమైన సైజెస్. చూసారు కదా బిల్డర్ ఎంత మంచి ప్లానింగ్ తో ఇల్లు కట్టారు. చూస్తున్న సిట్అవుట్ ఏరియా, ఈ సిట్అవుట్ ఏరియా అనేది బయట వాళ్ళు ఎవరన్నా వచ్చినప్పుడు మన ప్రైవసీకి డిస్టర్బ్ కాకుండా ఈ సిట్అవుట్ ఏరియా అన్నమాట. ఇక్కడ చూసుకుంటే మనకి ఫ్లోరింగ్ లో మంచి టైల్స్ యూస్ చేశారు. ఇక్కడ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. ఇక్కడ ఫాల్ సీలింగ్ కూడా
సింపుల్ గా బాగుంది. ఇక్కడ చూసుకుంటే మనకి ఈ ఆర్చ్ అనేది సింపుల్ గా సూపర్ గా చాలా బాగుంది. మీరు చూసుకున్నట్టయితే లేటెస్ట్ ఆర్చ్ అన్నమాట ఇది. ఇటు చూసుకుంటే మనకి హాల్ వచ్చింది. హాల్ చూసారు కదా ఎంత విశాలంగా ఉందో. ఇటు చూసుకుంటే హాల్లో మనకి వాస్తు ప్రకారం ఒక డోర్ ఇచ్చారనమాట. ఈ హాల్లో 2 విండోస్ వచ్చాయి. వెంటిలేషన్ కూడా చాలా బాగుంది. ఇటు చూసుకుంటే మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ వచ్చింది. ఇక్కడ టీవీ పాయింట్ చూసుకోండి. టీవీ పాయింట్ చాలా విశాలంగా ఉంది. కింద సెల్ఫ్స్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇటు వచ్చేసి మనకి కిచెన్ వచ్చింది. ఇది మనకి డైనింగ్ ఏరియా, వాష్ ఏరియా. డైనింగ్ ఏరియాలో మనకి క్రాకరీ యూనిట్ లాగా సెల్ఫ్స్ ఇచ్చారు. ఇటు చూసుకున్నట్టయితే మాస్టర్ బెడ్రూమ్ ఉంది. బయట కామన్ వాష్రూమ్ ఉంది. ఇప్పుడు కిచెన్ ఎలా ఉందో చూద్దాం రండి. కిచెన్ లోకి వెళ్తున్నాం మనము. ఇక్కడ మనం చూసుకుంటే కిచెన్ రూమ్ కూడా చాలా విశాలంగా బాగుంది. ఇక్కడ మనకు కిచెన్ రూమ్ లో ఈ పూజ గది అనేది వాస్తు ప్రకారమే కట్టారు. ఇక్కడ పూజ గదిలో మనకి వైట్ టైల్స్ యూస్ చేశారు. ఒకరు కూర్చొని పూజ చేసుకునే విధంగా చాలా బాగుంది. చిన్న విండో కూడా వెంటిలేషన్ కి ప్రొవైడ్ చేస్తారు. వాస్తు ప్రకారం కట్టారు అన్నాను కదా, అందుకే మనకి ఇక్కడ గ్యాప్ వదిలారు సింక్ కి పూజ రూమ్ కి. ఇక్కడ చూసుకుంటే మనకి సింక్ కూడా విశాలంగా బాగుంది. కిచెన్ లో మనకి చాలా వెంటిలేషన్ వస్తుంది. విండో కూడా బాగా ఇచ్చారు. ఇక్కడ మనకి కిచెన్ లో ఎల్ షేప్ ప్లాట్ఫామ్ వచ్చింది. సెల్ఫ్స్ కూడా చూసుకోండి. ఎక్కడ చూసినా సెల్ఫ్స్ ఉన్నాయి. చాలా ఫ్రీగా సెల్ఫ్స్ విశాలంగా ఇచ్చారు. ఇక్కడ కింద కానీ సిలిండర్ స్పేస్ కూడా చాలా బాగా వచ్చింది మనకి. ఇక్కడ కూడా మనకు వాస్తు ప్రకారం ఒక డోర్ ఇచ్చారు. ఇటు సైడ్ వాష్ ఏరియా కూడా వెళ్ళొచ్చు అనమాట, వాష్ సైడ్. ఇక్కడ చూసుకుంటే హాల్లో మనకి చాలా అందమైన ఫాల్ సీలింగ్ ఇచ్చారు. ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ ఎలా ఉందో చూద్దాం రండి. హాల్ చూసారు, కిచెన్ చూసారు. ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ ఎలా ఉందో చూద్దాం పదండి. మాస్టర్ బెడ్రూమ్ కి వెళ్లే ముందు మనకి ఇక్కడ హాల్లో కామన్ వాష్రూమ్ వచ్చింది. అది ఇండియన్ స్టైల్లో వచ్చింది. వెంటిలేషన్ కూడా వాష్రూమ్ లో చాలా బాగుంది. ఈ వాష్రూమ్ కూడా కొంచెం ఫ్రీగా బాగుంది. ఇప్పుడు బెడ్రూమ్ కి వెళ్లే ముందు ఇక్కడ డోర్ కూడా చాలా మంచి క్వాలిటీ యూస్ చేశారు. ఇక్కడ లాక్ కూడా లేటెస్ట్ డిజైన్ లాక్ యూస్ చేశారు. ఇక్కడ మనం చూసుకుంటే ఈ బెడ్రూమ్ అనేది చాలా విశాలంగా ఉంది. ఒక బెడ్ పట్టాక కూడా చుట్టూ తిరగడానికి స్పేస్ ఉంది. ఈ బెడ్రూమ్ లో 2 విండోస్ ఇచ్చారు. అందుకే మనకి వెంటిలేషన్ కూడా చాలా బాగా వస్తుంది. ఇక్కడ మనకి చాలా సెల్ఫ్ ప్రొవైడ్ చేశారు. స్పేసియస్ గా సెల్ఫ్ అనేది చాలా బాగా వచ్చింది. చూసుకోండి మాస్టర్ బెడ్రూమ్ లో ఫాల్ సీలింగ్ అనేది సింపుల్ గా కాకుండా చాలా అందంగా లేటెస్ట్ డిజైన్ తో యూజ్ చేశారనమాట. ఇక్కడ చూసుకుంటే మనకి మాస్టర్ బెడ్రూమ్ లో 2 కలర్స్ తోటి ఈ వాల్ పెయింటింగ్ అనేది చాలా అందంగా వచ్చింది. దీని వల్ల ఈ రూమ్ కి అందం వచ్చింది అనమాట. ఇక్కడ చూసుకుంటే మనకు మాస్టర్ బెడ్రూమ్ లో ఇక్కడ లో రూఫ్ ఇవ్వడం జరిగింది. ఇది మాస్టర్ బెడ్రూమ్ కాబట్టి మనకి మాస్టర్ బెడ్రూమ్ లో అటాచ్డ్ వాష్రూమ్ వచ్చింది. ఈ వాష్రూమ్ అనేది వెస్టర్న్ స్టైల్లో వచ్చింది. ఈ వాష్రూమ్ లో వెంటిలేషన్ కూడా చాలా బాగుంది. మీరు చూసుకోండి. ఇక్కడ హార్డ్వేర్ కూడా చాలా బాగా యూస్ చేశారు. ఓకే ఫ్రెండ్స్, మాస్టర్ బెడ్రూమ్ చూసారు కదా. ఇప్పుడు చిల్డ్రన్ బెడ్రూమ్ ఎలా ఉందో చూద్దాం పదండి. ఫ్రెండ్స్, నాకు ఇంట్లో నచ్చింది ఏంటంటే ఈ ఇంటి కలర్ కాంబినేషన్స్ అన్నమాట. చాలా బ్రైట్ కలర్స్ యూస్ చేయకుండా చాలా ప్లెజెంట్ కలర్స్ యూస్ చేశారనమాట. చాలా పీస్ఫుల్ గా ఉంది ఇల్లు చూడడానికి. చాలా పాజిటివ్ వైబ్స్ వచ్చేలాగా ఉన్నాయి. ఇప్పుడు మేము చిల్డ్రన్ బెడ్రూమ్ చూసుకున్నట్టయితే చిల్డ్రన్ బెడ్రూమ్ లో కూడా సేమ్ డోర్ యూస్ చేశారు. కానీ క్వాలిటీ అనేది చాలా బాగా వచ్చింది. ఇక్కడ గోల్డెన్ పట్టీ తోటి సేమ్ లాక్స్ అన్నమాట. మాస్టర్ బెడ్రూమ్ లో యూస్ చేశారు కదా. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ కాబట్టి మన కలర్ కాంబినేషన్స్ చూడండి. బ్లూ కలర్ అండ్ లైట్ వైట్ తోటి ఎంత బాగా వచ్చిందో. ఇక్కడ మనకు చూసుకుంటే ఫాల్ సీలింగ్ కూడా అంతే అందంగా ఉంది. ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా 2 పిల్లలకు సరిపడేలాగా చాలా అందంగా డిజైన్ చేశారు. ఇక్కడ కూడా మనకు చూసుకుంటే వాస్తు ప్రకారం డోర్ ఇవ్వడం జరిగింది. వెంటిలేషన్ కోసం ఒక విండో కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం ఇందాక చెప్పినట్టుగానే సెట్ బ్యాక్స్ చూసుకోండి. 2 మనుషులు తిరిగే విధంగా ఎంత బాగున్నాయో. ఇక్కడ మనకి మంచి వాష్ ఏరియా వచ్చింది. మనకైతే ఇక్కడ వాటర్ కి ఎలాంటి ప్రాబ్లం లేదు. ఎందుకంటున్నానంటే ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మంచి కెపాసిటీతో సంపించారు. ఇక్కడ చూసుకుంటే మనకి బోర్ పాయింట్ వచ్చింది. ఇంకా అలాగే ఇంటికి కృష్ణ వాటర్ ఫెసిలిటీ కూడా ఉంది. చూసారు కదా ఫ్రెండ్స్, మంచి ఫెసిలిటీస్ తోటి ఇల్లు చాలా అందంగా కట్టారు. ఇప్పుడు మనం టెర్రస్ పైకి వెళ్ళి ఇల్లు ప్రైస్ ఇంకా లొకేషన్ ఎలా ఉందో చూద్దాం పదండి. టెర్రస్ పైకి వచ్చాము. ఇక్కడ చూసుకుంటే మనకి టెర్రస్ పైన హెడ్ రూమ్ ఇవ్వడం జరిగింది. ఈ హెడ్ రూమ్ వల్ల ఇంటి ఎలివేషన్స్ చాలా అందంగా వచ్చాయి. ఇక్కడ మనకు చూసుకోండి అన్ని ఇళ్ల మధ్యలో ఈ ఇల్లు వచ్చిందనమాట. ఇందాక చెప్పిన విధంగానే మెయిన్ రోడ్ కి చాలా దగ్గరలో నడుచుకుంటూ ఇంటికి వచ్చే విధంగా ఈ ఇల్లు ఉందన్నమాట. ఇల్లు ప్రైస్ గురించి మాట్లాడుకున్నట్టయితే 88 lakhs ఫైనల్ ప్రైస్ కాదు, నెగోషియబుల్. బ్యాంక్ లోన్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. మీకు ఎలాంటి డీటెయిల్స్ కావాలన్నా ఓనర్ నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి. ప్రతి ఒక్క డీటెయిల్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇది ఒక ప్రమోషన్ వీడియో కాబట్టి మా నుంచి కానీ ఎవరి నుంచి కానీ ఎలాంటి కమిషన్ ఉండదు. మా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ హైదరాబాద్ కి దగ్గరలో ఇల్లు చూస్తున్నారో వారికి ఈ వీడియో షేర్ చేయండి.
నా వీడియో చివరి వరకు చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరొక అందమైన ఇల్లు వీడియోతో మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ సౌమ్య రంజిత్ సైనింగ్ ఆఫ్.